హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కర్ణాటకలో సంచలనం సృష్టించిన కేసు హీరో దర్శన్ అలానే అతని అభిమానిని అతనే చంపినటువంటి ఉదంతం. అయితే ఇప్పుడు ఆ కేసు కంటే మరింత ఎక్కువ సంచలనం సృష్టిస్తోంది ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు. జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నటువంటి దర్శన్ రాజభోగాల్ని అనుభవిస్తున్నాడు అనేది తాజా సమాచారం. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు, వీడియో కాల్స్ మాట్లాడినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా బయటికి రావడం ఒక సంచలనం అయింది. అసలు కర్ణాటకలో జైళ్లలో ఇది సర్వసాధారణమైన అంశమా, లేదా హీరో దర్శన్కు ఉన్న ఫాలోయింగ్ను దృష్టిలో పెట్టుకొని జైలు అధికారులే ఫిదా అయిపోయారా? ఈ అరేంజ్మెంట్స్ చేయడం వెనక అసలు కారకులు ఎవరు? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. ఈ ఇష్యూని అంటే ఆ రోజు జరిగినటువంటి సందర్భంలో అందరూ చాలామంది ఒక ఎమోషనల్గా జరిగిపోయినటువంటి ఘటన అనుకున్నారు. తర్వాత ఉదంతం బయటకు వచ్చిన తర్వాత ఒక ప్లాన్డ్ మర్డర్ కింద కన్సిడర్ చేశారు. ఇప్పుడు కొత్తగా జైల్లో ఆయనకి వస్తున్నటువంటి రాచ మర్యాదలు, అవకాశాలు ఇవన్నీ చూస్తే అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఇలా అన్నిటికీ మించి పరాకాష్ట. ఫస్ట్ టైం ఒక వీడియో కాల్ మాట్లాడడం, వీడియో కాల్కి సంబంధించిన దృశ్యాలు బయటికి రావడం ఎలా చూడాలి? ఏదో సామెత చెప్పినట్టుగా మెడలో తాడే పామై గరిచింది అన్నట్టుగా రాజభోగాలు చాలా గొప్పగా అనుభవిస్తున్నాడు. ఇంకా చట్టాన్ని చేతిలోకి చట్టాన్ని అతిక్రమించడానికి సర్వసాధారణమైనటువంటి ఈ రోజుల్లో జైల్లో అంత వైభోగమైనటువంటి జీవితం గడిపే పరిస్థితి. ఎందుకంటే సెల్లో నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. చాలా తీవ్రమైనటువంటి నేరారోపణలో అతను ఇరుక్కున్నాడు. ఆ నేరారోపణ అనేటువంటిది కేవలం బయట వాళ్ళని ఎవరినో కాదు, సొంత అభిమానిని అత్యంత దారుణంగా, అత్యంత హేయంగా చంపేసినటువంటి ఒక ఉదంతంలో జైలుకి వెళ్ళినటువంటి అతను అనుభవిస్తున్నటువంటి రాజభోగాలను చూస్తుంటే చట్టం అనేటువంటిది ఉన్నవాడి చుట్టం అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సామెత అది రుజువు అవుతుంది. అదేకాకుండా తనే కాకుండా ఇంకొక మరి రౌడీ షీటర్స్తో కూర్చొని అసలు ఏదో పబ్లిక్ పార్క్లో ఎక్కడో కూర్చొని ఇంటి బయట లాన్లో కుర్చీలు వేసుకుని కూర్చొని ముచ్చటించుకుంటున్నంత ఇదిగా స్టైల్గా కాఫీ కప్ ఒకవైపు, సిగరెట్ ఒకవైపు పెట్టుకొని చేస్తున్నటువంటి అబద్ధంతో నిజంగా షాక్ అయిపోయారు. అసలు మామూలుగా జైలు అనగానే మనకు ఒక పిక్చర్ ఉంటుంది మైండ్లో. అది కూడా పిక్చర్స్లో చూపించిన పిక్చరే ఉండేది మనకు, కానీ అందరూ వెళ్ళి జైలు చూడరు కదా. అటువంటి నియంత్రణలు, ముఖ్యంగా హత్య కేసులో ఉన్నటువంటి అనుమానితులు కావచ్చు, నిందితులు కావచ్చు, వాళ్ళకి ఒక ప్రత్యేకంగా సెల్లో పెడతారు. చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇతర ఖైదీలతో కలవనివ్వరు. ఇట్లాంటి ఏకంగా ఒక డాన్తో, ఒక రౌడీ షీటర్తో మాట్లాడుకుని అంత ఫ్రెండ్లీగా జాయ్ఫుల్గా గడిపేటువంటి వాతావరణం ఉంటుందా అంటే అధికారుల అవినీతి, అధికారుల కలసత్వం అనేటువంటిది ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే. ఎందుకంటే ముఖ్యంగా ఖైదీలను, జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి మామూలు ఖైదీల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించేసి వాళ్ళు ఇంత చిన్న ఇది జరిగినా కూడా వాళ్ళని దారుణంగా కొట్టేస్తుంటారు. మోకాల మీద కూర్చోబెట్టి కరికే లాఠీలు తీసుకుని కొడుతుంటారు చిన్న చిన్న రీజన్స్కి. అలాంటి దారుణమైన దృశ్యాలు జరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఉన్నవాడికి లేదా డబ్బు ఉన్నవాడికి జరిగేటువంటి రాజమర్యాదలు ఆ దారిలో అవి జరుగుతూనే ఉంటాయి. ఈ దారిలో ఉన్నటువంటి దాష్టికం అంతా కూడా వీళ్ళ మీదనే చూపిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో అతనికి ఎవడో రావటం, అది వీడియో తీయటం, ఆ వీడియో తీసినోడు ఆ వీడియో కాల్ చేస్తున్న విషయం కూడా తనకు తెలుసా? వీడియో కాల్ చూసుకుంటూ అవతల వాడికి ఎవరికో ఫోన్ చేసి చూసుకో నేను ఎక్కడున్నానో అని చెప్పేసి వాడికి చెబితే వాడు దాన్ని రికార్డు చేసి బయట ఫ్రెండ్స్ దగ్గర గొప్ప చెప్పుకోవటం కోసం చేయటంతో సత్యాన్ని వాడిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇది మీ దగ్గర సిద్ధరామయ్య మెడకు చుట్టుకున్నటువంటి పెద్ద తలకాయ నొప్పి. ఆల్రెడీ చాలా కేసుల్లో ఆయన తలకాయ నొప్పులు ఆయనకున్నాయి. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నది సిద్ధరామయ్య పరిస్థితి. అవతల కాంగ్రెస్లోనే రకరకాల అనుమానాలు ఉన్నాయి. అలాంటి స్థితిలో ఇదొకటి రావటం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఖైదీల పట్ల వ్యవహరించేటువంటి తీరు, ఆ రూల్స్, ఆ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కఠిన శిక్షలు అమలు చేయటమే తప్ప ఉండదు. కానీ వీళ్ళ ఒక సందర్భాల్లో కొన్ని ఉదాహరణలు మనం కనుక చెప్పుకున్నట్లయితే, అర్ధరాత్రి 12 గంటలప్పుడు తలుపు కట్టి ఆ రోజుల్లో మంచి ఉధృతిలో ఉన్నటువంటి రైజింగ్ స్టార్ సుమన్ను తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేసినటువంటి ఉదంతం కనుక మనం చూసినట్లయితే ఎలాంటి ఆధారాలు లేవు, ఎలాంటి ఏమీ లేవు, నిర్దాక్షిణ్యంగా తీసుకొని లోపల పడేశారు. లోపల పడేసి ఆ లోపల కూడా సాలిడారిటీ సెల్ అంటారు. ఎవరెవరు చాలా తీవ్రమైనటువంటి ఉగ్రవాదుల్ని వాళ్ళని పెట్టేటువంటి సాలిటరీ సెల్, ఆ సాలిటరీ సెల్లో తీసుకెళ్ళి పెట్టారు సుమన్ని. పెట్టి చిత్రహింసలు పెడతా ఉంటే అసలు నేనేంటి, నా జీవితం ఏంటి అని చెప్పి అతను పడిన మానసిక వేదన. ఆ రోజున కరుణానిధి గారు వేరే ఒక రాజకీయ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఆయన్ని జైలుకు తీసుకెళ్తే ఆ జైల్లో ఈ సాలిటరీ సెల్లో తనను చూసి ఏంటి అబ్బాయిని ఇక్కడ పెట్టారేంటి, ఎందుకు చేశారు, ఏంటి అతను చేసిన నేరం ఏంటి, ఏం చేశాడని చెప్పేసి ముందు మర్యాదగా అబ్బాయిని బయట తీయండి,
లేకపోతే చాలా సీరియస్గా ఉంటుంది వ్యవహారం అని చెప్పేసి ఆయన సీరియస్ అవ్వబట్టి ఆయన తీసుకొచ్చేసి మామూలు సెల్లో పెట్టడం జరిగింది. 8 నెలల పాటు జైల్లో ఉన్నాడు తను సుమన్. ఆ రోజున ఆ చట్టాన్నో దాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి సందర్భం ఉంటే అతను చేసినట్లయితే ఇది ఉండేది, ఆ వెసులుబాటు అతనికి ఉండేది. కానీ ఇక్కడ జరిగిపోతుంది ఆ పరంపర. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో నేరం చిన్నదైపోతుందా లేదంటే అవకాశాలు పెరిగిపోతున్నాయి? ఇప్పుడు దర్శన్ పర్సనాలిటీ అసలు ఆయన క్యారెక్టర్ కానీ ఆయన ఆలోచన విధానం కానీ ఏంటి? ఒక అభిమాని ఇప్పుడు రేణుకా స్వామి అనే అతన్ని చంపేశారు, సరే పర్సనల్గా అతనికి ఏం ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇతను ఇన్వాల్వ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు, బట్ ఎంతైనా అభిమాని కాబట్టి ఎక్కడో దగ్గర ఒక మమకారం లేదా మనోడు అనేటువంటి ఫీలింగ్ ఉంది. నిర్దాక్షిణ్యంగా చిత్రహింసలతో చంపేశారు. ఏమీ జరగనట్టుగా ఇప్పుడు అంత రిలాక్సింగ్ మోడ్లో హ్యాపీగా లాంచ్లో కూర్చుని సిగరెట్లు తాగుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. వీడియో కాల్స్ మాట్లాడుకోవడం, ఆ బిహేవియర్, అసలు ఆయన పర్సనాలిటీ ఏంటి? ఇదంతా సహజమైన వివాదాస్పద వ్యక్తి. మొదటి నుంచి ఇంతకుముందు కూడా చాలా కేసులు ఉన్నాయి అతని మీద. హోటల్లోకి వెళ్ళిపోయి సర్వర్స్ వాళ్ళని కొట్టాడని చెప్పేసి రకరకాల ఆరోపణలు ఉన్నాయి. వెరీ ఇమోషనల్ పర్సన్. దానికి తోడు తండ్రి కూడా సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఇది మొదటి నుంచి ఉంది. దానికి తోడు విపరీతంగా బాడీ బిల్డప్ చేసేసి ఒక హీరోయిక్ పర్సనాలిటీ, ఒక జైజాంటిక్ పర్సనాలిటీతో ఉంటాడు. చట్టము, న్యాయము, లేకపోతే వీటికి సంబంధించినటువంటి ఒక లా అబైడెడ్ సిటిజన్షిప్ తాలూకు గౌరవాలు, మర్యాదలు, పద్ధతులు అనేటువంటివి ఏమి పాటించాల్సినటువంటి అవసరం, ఆ వాతావరణమే తెలియనటువంటి ఒక వాతావరణంలో పెరిగినటువంటి వ్యక్తి అతను. కాబట్టి చేసినటువంటి హీరో క్యారెక్టర్స్ చేసినప్పటికీ కూడాను నిజంగా చట్టాలు ఇంత ఇదిగా ఉంటాయా, అంత పెద్ద హీరోని తీసుకెళ్లి జైల్లో వేస్తారా అనేటువంటి అమాయకత్వంలో చేసినటువంటి పనులు ఇవన్నీ. పలుపు, అమాయకత్వం, వాటితో చేసినటువంటి పనులు. కానీ ఆ తీవ్రత అనేటువంటిది ఇప్పుడు అర్థమైంది. కానీ జైల్లో ఉన్నా కూడా అనుభవించవచ్చు అనేటువంటి దాన్ని, జైలు అతనికి అడ్డంకి కాదనే సంకేతాలు ఉంది. చాలా విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఇప్పుడు అధికారుల పైన కూడా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుని 7 అధికారులను చర్యలు తీసుకుని, అది సరిపోతుందా? ఇంకా అక్కడతో ఈ ఉదంతం ముగిసినట్టే, లేదా ఈ 2 రోజులు మీడియాలో చూసినాక అందరూ మర్చిపోతారు, మళ్ళీ రేపటి నుంచి యథాతథాన్ని ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇవాళ చేస్తే రేపటికి రోజు అనేటువంటి సామెత అంత నిజమైందో, ఇవాళ విషయం రేపటి టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ అన్న సామెత లాగా ఇవాళ న్యూస్ రేపు పొద్దునకు చల్లబడిపోతుంది. అధికారుల మీద ఏదో తూదుడు చర్యలు తీసుకుంటారు. ప్రతి ఒక్కరు వెళ్ళిపోయి ఏం చేశారు ఏంటి అనేటువంటిది మీడియా ఫాలో అప్ అనేది చాలా అవసరం. ఏం జరిగింది ఈ విషయంలో, రేపటి ఏం జరుగుతుంది అనేటువంటి ఆ ఫాలో అప్ అనేటువంటి చాలా అవసరం, చెయ్యాలి అది. ఇప్పుడు జైల్లో ఎందుకు పెడతారు అంటే పరివర్తన రావాలి, కనీసం పశ్చాత్తాపడాలి అనే ఉద్దేశంతో పెడతారు. ఎంత జోవియల్ మూమెంట్ లో ఉంటే రేపు ఎలా కాదన్నా కానీ 90 రోజుల తర్వాత ఆ కేసుని పరిశీలించి కేసులో ఉన్నటువంటి ఎవిడెన్స్ ని బట్టి, డీటెయిల్స్ ని బట్టి బెయిల్ కూడా రావచ్చేమో మళ్ళీ తర్వాత. అంటే ఇదంతా ఆ రేణుకా స్వామి కథ ముగిసిపోయింది, కానీ దర్శన్ కథ మాత్రం రకరకాల మలుపులతో కొద్ది బెయిల్ మీద బయటకు వస్తాడు. ఆ మిగిలిపోయిన సినిమాలు రన్నింగ్ లో ఉన్నటువంటి పూర్తి చేస్తాడు. ఈ కేసు ఒక 4-5 ఏళ్ళు నడుచుద్ది. శిక్ష ఖరారు అయ్యే టయానికి అప్పుడు ఏం జరుగుతుందో డిసైడ్ చేసిన పైకోర్టు, ఆ పైకోర్టుకి వెళ్ళేసరికి కొన్ని కాలం గడిచిపోద్ది. మరి ఇలాంటి వాళ్ళకి ఏంటి, ఏ విధంగా, ముఖ్యంగా ఏంటంటే సెలబ్రిటీ స్టేటస్, సెలబ్రిటీ లైఫ్ స్టైల్, వాళ్ళకు ఉండేటువంటి ఫాలోయింగ్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అవన్నీ ఉన్నాయి కాబట్టి మన అహంకారంతో ఏమైనా చేయొచ్చు అనుకునే వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ఈ దర్శన్ కథని చూస్తే మరొకరు ఇన్స్పైర్ అవరనేటువంటి గ్యారంటీ ఏముంది? లేదు, డెఫినెట్గా గుణపాఠం కాదు. మనం కూడా ఇంత జైలు వెళ్తే ఏంటి అనేటువంటి జైలు పట్ల, చట్టాల పట్ల, వీటి పట్ల ఎలాంటి ఇది లేనటువంటి ఒక యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. కర్ణాటకలో ఇది కామన్ అనుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ కేసులు అనేవి మనం చూస్తున్నాం. కవిత ఇష్యూ అంటే పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ క్రైమ్స్ కావచ్చు, వీటికి సంబంధించిన వాటిలోనే అంత కఠినంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి. ఏకంగా మర్డర్ కేసులో ఇంత రిలాక్స్డ్గా కర్ణాటకలో ఉండగలిగారంటే అక్కడ ఏమైనా తేడా ఉందా? ఇది అక్కడ కర్ణాటక అని కాదు, ఆంధ్ర అని కాదు, ఇంకో చోటని కాదు. ఆ దేశంలో ఎక్కడైనా సరే చట్టం అనేటువంటిది ఉన్నవాడి చుట్టం అనేటువంటి దీన్ని అనుక్షణం నిరూపించేటువంటి సంఘటనలు రోజుకు బోల్డ్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా పోలీసులు వీళ్ళని తీసుకుని వెళ్తుంటారు కోర్టుకు హాజరుపరచడం కోసం. కోర్టుకు హాజరుపడతాం పొద్దున్న జైల్లోంచి తీసుకొని 2 ఎస్కార్ట్ పోలీసులు తీసుకొని ఖైదీలను తీసుకొని కోర్టుకు తీసుకెళ్తుంటారు. ఆ వచ్చే లోపల డబ్బున్న వాళ్ళు అయితే బేడీలు వేసి, డబ్బు లేని వాళ్ళు అయితే బేడీలు వేసి ఇది చేసేసి రౌడీ షెట్లను తీసుకెళ్తారు. ఇలాంటి వాళ్ళకి కొంత వెసులుబాటు ఇచ్చేసి వాళ్ళే తీసుకో 2,000 కొట్టేశారంటే జరగాల్సిన రాస మర్యాదలన్నీ జరిగిపోతాయి. మధ్యలో నాకు మంచి లాడ్జింగ్లో ఆగి అన్ని సౌకర్యాలు అనుభవించి, అన్ని సుఖాలు అనుభవించి, మధ్యలో బీరు తాగి బిర్యానీ తినేసి కోర్టుకు తీసుకెళ్ళి సబ్మిట్ చేసి మన తీరుబడిగా సాయంత్రం తీసుకొచ్చి జైల్లో అప్పగించినటువంటి సందర్భాలు, సంఘటనలు చాలా జరిగినాయి.
జరుగుతూనే ఉంటాయి. సో ఒక రకంగా అవన్నీ చూసిన తర్వాత దర్శన్ కాదు దానికి ఇంకొక ఎక్స్టెన్షన్ అనుకోవాలా, వీడియో కాల్స్ మాట్లాడేంత వెసులుబాటు ఇచ్చారట. ఇది ఏదో కొత్తగా జరిగిపోయినటువంటి సంఘటనే కాదు, అరునిత్యం జరుగుతున్నటువంటి విషయాలే. కొద్ది రోజులు అడావుడు ఉంటుంది, 2 రోజుల తర్వాత మళ్ళీ మామూలే. మళ్ళీ కొత్తగా ఎవరినో వేస్తారు, వాళ్ళని మచ్చిక చేసుకుంటారు. ఇప్పుడు 7 అధికారులను సస్పెండ్ చేస్తారు, 7 ప్లేస్లో కొత్త వాళ్ళు 7 వస్తారు, వాళ్ళని మెల్లిగా మచ్చిక చేసుకొని కొద్ది రోజులు కామ్గా ఉంటారు, మళ్ళీ యథాతథంగా జరుగుతూ ఉంటాయి జైల్లో కార్యక్రమాలు. అంటే ఇది పెద్ద సీరియస్ గా కంట్రోల్ చేయదగినంత స్థాయిలో వ్యవహరించే పరిస్థితులు కనిపించవు. దానికి తగ్గ ఇంకొంచెం హయ్యర్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది పనిచేస్తుంది. ఆ జైల్లో చాలా ప్రెస్టీజియస్ ఖైదీలు ఉన్నారు. బెంగళూరు పరంపర జైలు అంటే జయలలిత గారు, తర్వాత ఆవిడ చెలికత్త శశికళ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ రోజుల్లో కూడా శశికళ విషయంలో కూడా సేమ్ ఇలా ఫోన్ కాల్స్ మాట్లాడారనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. అవును. సో ఇది కర్ణాటకలో సహజం అనుకోవాల్సి ఉంటుందా? కర్ణాటకలో సహజం, చాలా చోట్ల ఆ జైల్లో మరి ఆ జైల్లో మెయిన్ గా బాగా పాపులర్. ఆ జైలు సెలబ్రిటీ ఖైదీలకి అది స్వర్గధామం. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తుంది. ఇది ఒక నేరం చేసినటువంటి వ్యక్తి లేదా ఖైదీ లేదా నిందితుడు ఆరోపితుడు ఎవరైనా ఉంటే వాళ్ళలో పరివర్తన రావడం కోసం, ఒకవేళ నేర నిర్ధారణ అయితే పశ్చాత్తాపంతో పాటు జీవితంలో అటువంటి తప్పు చేయకుండా ఉండేందుకు కావాల్సినటువంటి వాతావరణాన్ని జైలు సృష్టించాలి. కానీ బెంగళూరు జైలు మాత్రం ఒక స్వర్గధామంలా కనిపిస్తుంది, ముఖ్యంగా సెలబ్రిటీ ఖైదీలకి. ఈ వీడియో కాల్ ఉదంతం తర్వాత అయినా మారతారా, 7 సస్పెన్షన్ తర్వాత అయినా పరిస్థితులు మారతాయా అనేది మనం వేచి చూడాల్సిన అంశంగానే కనిపిస్తుంది. కానీ దర్శన్ ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. చట్టం ఉన్నవాడికి ఒకలా, లేనివాడికి ఒకలా ఉండడం అనేది అందరూ సిగ్గుపడాల్సినటువంటి అంశం. కర్ణాటకలో అధికారులు ఈ ఉదంతం తర్వాత అయినా రెస్పాండ్ అవుతారు, కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.